ఆంధ్రప్రదేశ్ నిర్మాత గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నియోజకవర్గ ఓటర్ల దేవుళ్ళైన మీ ఆశీస్సుల కొరకు మీ ముందుకు అభివృద్ధి ప్రదాత సంక్షేమ సంకర్త తిరుపతి చేసే డాక్టర్ పనబాక లక్ష్మి తన కొరకు మీ ముందుకు వచ్చిన ఇటీవల వచ్చింటాడు మీ దగ్గరికి. ఆయన కూడా నాలాగే నా ఎంపీ గెలిచాడు, నేను ఎమ్మెల్యే గెలిచా. నేను ఎన్నిసార్లు మీకు కనిపించాను, ఆయన ఎన్నిసార్లు మీకు కనిపించాడో ఆలోచించుకోండి. తల్లి, ఈ సమస్యలు వచ్చినప్పుడు మనం పోయి చెన్నైకి పోయి సమస్యలు చెప్పుకునే పరిస్థితి మనది కాదు. ఒకవేళ ఇక్కడ ఎంతమంది ఉన్నా మీ సమస్యలు సునీల్ కుమార్ అయితే నేరుగా వస్తే సమాధానం చెప్తాను. నేను వాళ్ళ దగ్గర పోవాలంటే వాళ్ళ భాష మనకు రాదు, తమిళ మాట్లాడతారు, మనకి చేత కాదు. ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అంటే మీరు ఆలోచించుకోండి. పేదవాళ్ళతో ఉండే పరిస్థితి కాదు. ఈ మధ్య నిన్న మొన్న టీవీలో ఒక వైరల్ అయింది, ఒక వీడియో చేస్తున్నారు. ఆమె కూడా మన వెంకన్నపాలెం, మన కోట, ఆమె కూడా ఇక్కడ లోకల్. అట్లాగే ఈరోజు ఒక్క నిమిషం ఈరోజు అవతల పక్క పోటీ చేసే వాళ్ళందరూ కూడా మన ఊరోళ్ళు కాదు, నాన్ లోకల్. ఈ పక్క తెలుగుదేశం పార్టీ పక్క పోటీ చేసేవాళ్ళం ఇద్దరం కూడా ఇక్కడ స్థానికులం, ఇక్కడ ఉండేవాళ్ళం. ఈరోజు తల్లులారా మీరు మనస్ఫూర్తిగా ఆలోచించుకోండి. ఈరోజు పొదుపు లక్ష్మి మహిళలకి పసుపు కుంకుమ 3,000 చేస్తున్నాడమ్మా, 3,000. అట్లాగే ఇప్పుడు దాకా 65 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారిని మళ్లీ గెలిపిస్తే 55 సంవత్సరాలకే అందరికీ 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి ఆయన చెప్పాడమ్మా. అది కూడా మీ దృష్టిలో పెడుతున్నా. అట్లాగే తల్లి, చంద్రన్న బీమా కింద మన ఇంట్లో ఉన్న చనిపోతే ఇప్పుడు 2 లక్షల రూపాయలు ఇస్తున్నారు. రాబోయే రోజుల్లో మీరందరూ చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తే ఆ 2 లక్షల్ని 10 లక్షలు చేస్తున్నాడమ్మా. ఎందుకంటే మీకు చెప్పాల్సిన అవసరం, గతంలో ఏ ముఖ్యమంత్రి అయినా మన ఇళ్లలో ఎవరైనా చనిపోతే అర్ధ నయా పైసా ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా? ఉందమ్మా. ఎందువల్లంటే కోటేశ్వరులకు లేదు, కోటేశ్వరులు ఎవరు పొదుపు లక్ష్యంలో ఉండరు, పెన్షన్ అవసరం లేదు మనకి పేదవాళ్ళకి. కాబట్టి అన్నీ కూడా సక్రమంగా కొనసాగాలంటే చంద్రబాబు నాయుడు గారు గెలవాల్సినటువంటి మీ ఆశలు అన్ని బాగుండి అత్యంతకి మెదడుతో గెలవాలి మా అన్న. చెప్పిద్దాం. ఎంపీగా గెలిచి 10 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా పనిచేసి సుదీర్ఘ అనుభవం కలిగిన గొప్ప రాజకీయ
మనిషొక సైనికుడై ప్రాణార్పణ చెయ్యాలని ఎందుకౌజు జైతుందని తడితాడు గుర్తు మీద మీ అమూల్యమైన ఓటును ముద్రించి వీరి ఇరువురిని స్థానానికి గూడూరు నియోజకవర్గానికి పర్సన్ సునీల్ కుమార్ గారు పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి అయితేనేమి, ఎన్టీఆర్ హౌసింగ్ ఇటు రూరల్ అయితేనేమి, టౌన్ అయితేనేమి, గ్రామీణ నీటి పారుదల శాఖకు సంబంధించి అంటే ఇరిగేషన్, వ్యవసాయ శాఖ మరియు కోడూరు బీచ్ టూరిజం అభివృద్ధికి కృషి, ఇలా అనేక కార్యక్రమాలు పరబాక లక్ష్మి గారు మన ముందుకు తీసుకురాగలవేత్త, అభివృద్ధి ప్రదాత, సంక్షేమ సంస్కర్త, తిరుపతి తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిగా పనిచేసే డాక్టర్ పరబాక లక్ష్మి వీరిద్దరు ఈనాడు చంద్రబాబు గారి ఆశీస్సులతో తిరుపతి పార్లమెంటు స్థానానికి పరబాక లక్ష్మి గారు, అసెంబ్లీ స్థానానికి గూడూరు నమ్మేట్టు ఆశీర్వదించారో ఈసారి కూడా దయచేసి సైకిల్ గుర్తుకేసి మన ఎమ్మెల్యే గారిని, ఎంపీగా పరబాక లక్ష్మి గారిని మీరు మనస్ఫూర్తిగా గెలిపించాలని కోరుకుంటున్నాను. వచ్చే మెజార్టీ మాల ఈవీఎం ఓపెన్ చేసిన తర్వాత నేను పోయినసారి శాసనసభ్యుడిగా ఇక్కడ గెలవడం జరిగింది. విష్ణన్న నాయకత్వంలో చింతవరం, పొన్నోలు బూతుల్లో చాలా మెజార్టీ నాకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మరలా చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వదించి నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించి మీ ముందుకు పంపించాడు. అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా పనిచేసే లక్ష్మి గారు, పరబాక లక్ష్మి గారు ఈరోజు ఎంపీగా నిలబడుతున్నారు. మా ఇద్దరు గుర్తు సైకిల్ గుర్తు. మీరు సైకిల్ గుర్తు పైన ఓట్లేసి మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. పార్లమెంట్ కి పంపించారు. గుర్తురానమ్మా, నేను పరబాక లక్ష్మి. నరేంద్ర మోడీ అతను ఏం చేస్తాడో అతనికే తెలియదు. ఆ రోజు కూర్చున్నాక ఏం చేయాలనుకుంటాడు చేసేస్తాడంటే. అలాగే రాత్రికి నోట్లు రద్దు చేసి మనల్ని రోడ్ల మీద పడేశాడు. మీరు ఏదో పిల్లలు చదువుకో దేనికో అని మగవాళ్ళకి చెప్పుకోవడం దాచుకొని ఉంటారు. 500 నోట్లు అవి అయితే వాళ్ళకి పెద్ద కట్టలా కనిపించకూడదు, చిన్నగా ఉంటాయని ఏ పోపు డబ్బాలోనో ఎక్కడో పెట్టుకొని ఉంటారు. అవన్నీ ఎలా మార్చాలో కూడా తెలియక మీకు అన్ని వేస్ట్ అయిపోయి ఉంటాయి. మొత్తం తీసుకోవాలనేది కూడా నరేంద్ర మోడీ. కాబట్టి అటువంటి అతన్ని దించాలని చెప్పని చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకొని పోరాడుతూ ఉన్నారు. కాబట్టి అక్కడ కేంద్రంలో నరేంద్ర మోడీ దిగాల, రాష్ట్రంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావాలనంటే మీరు ఓటేస్తే సునీలు అసెంబ్లీకి వెళ్తాడు, నాకు ఓటేస్తే నరేంద్ర మోడీ దిగటానికి ఉపయోగపడతాడు. అంతేకాకుండా ఎప్పుడు అందుబాటులో ఉండి మీకు అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో నేను కూడా నా వంతు కృషి చేస్తాను, మీకు మనవి చేస్తా ఉన్నాను. వచ్చి అసెంబ్లీకి పోటీ చేస్తున్న సునీలు మీకు స్థానికుడు, మీ అందుబాటులో ఉండే వ్యక్తి స్థానంలో